హాయ్ ఫ్రెండ్స్, మొన్న గ్రూమిచామ చూపించాను కదా, బాగా పూసింది. ఒకటే కాయ ఉంది, టేస్ట్ చూసి చెప్తానని ఆ కాయ పెట్టదనేసింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మొత్తం మొక్కంతా పూసింది. జస్ట్ ఓన్లీ ఇదొకటి అండ్ ఇక్కడ ఒకటి నిలబడ్డాయి. ఇలా ఫ్రూట్ కవర్ కడితే కానీ నాకు ఆగట్లేదు. ఇది కూడా ఇప్పుడు దాకా కవర్లో కట్టి ఉంచాను, పూర్తిగా బ్లాక్ అయింది. ఇప్పుడే దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా టేస్ట్ రివ్యూ పెడదామని. యా, ఇదిగోండి ఫ్రెండ్స్, చూడడానికి ఇలా చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ ఇంకొంచెం పెద్ద సైజ్ అవుతాయి అనుకుంటా, ఇది మరీ చిన్నగా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది స్వీట్ ఉంది, ఫ్లేవర్ కూడా బాగుంది. రెగ్యులర్ సురినామ్ చెర్రీలాగా కొంచెం పసరగా కాకుండా ఇది వర్త్ ట్రయింగ్ ఫ్రెండ్స్. ఈ మొక్క మోస్ట్లీ కుండీలో కూడా కాసేసేలానే ఉంది. ఇంట్లో కాకపోతే ఫస్ట్ టైం అనుకుంటా పూత ఎక్కువ నిలబడలేదు, ఈ సైజ్ అయ్యింది ప్లాంట్. సో నెక్స్ట్ ఇయర్ ఏమైనా బాగా నిలబడద్దామని చూడాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మొన్న గ్రూమిచామ చూపించాను కదా, బాగా పూసింది. ఒకటే కాయ ఉంది, టేస్ట్ చూసి చెప్తానని ఆ కాయ పెట్టదనేసింది ఫ్రెండ్స్. ఆ తర్వాత మొత్తం మొక్కంతా పూసింది. జస్ట్ ఓన్లీ ఇదొకటి అండ్ ఇక్కడ ఒకటి నిలబడ్డాయి. ఇలా ఫ్రూట్ కవర్ కడితే కానీ నాకు ఆగట్లేదు. ఇది కూడా ఇప్పుడు దాకా కవర్లో కట్టి ఉంచాను, పూర్తిగా బ్లాక్ అయింది. ఇప్పుడే దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా టేస్ట్ రివ్యూ పెడదామని. యా, ఇదిగోండి ఫ్రెండ్స్, చూడడానికి ఇలా చాలా అందంగా ఉంది. యాక్చువల్లీ ఇంకొంచెం పెద్ద సైజ్ అవుతాయి అనుకుంటా, ఇది మరీ చిన్నగా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది స్వీట్ ఉంది, ఫ్లేవర్ కూడా బాగుంది. రెగ్యులర్ సురినామ్ చెర్రీలాగా కొంచెం పసరగా కాకుండా ఇది వర్త్ ట్రయింగ్ ఫ్రెండ్స్. ఈ మొక్క మోస్ట్లీ కుండీలో కూడా కాసేసేలానే ఉంది. ఇంట్లో కాకపోతే ఫస్ట్ టైం అనుకుంటా పూత ఎక్కువ నిలబడలేదు, ఈ సైజ్ అయ్యింది ప్లాంట్. సో నెక్స్ట్ ఇయర్ ఏమైనా బాగా నిలబడద్దామని చూడాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.